వైసీపీ పార్టీ దాదాపు నెల రోజుల నుంచి ప్లాన్ చేస్తున్నటువంటి సభ ఇది. నెల కాకపోయినా 2-3 వారాల నుంచి చాలా గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. జనాల యొక్క సమీకరణ విషయంలో వైసీపీ చాలా దూకుడుగా వెళ్లే ప్రయత్నం చేస్తుంది. జన సమీకరణ అని ఎందుకంటున్నానంటే అధికార పార్టీకి కావచ్చు, ప్రతిపక్షాలకు కావచ్చు, అందరూ కూడా స్వచ్ఛందంగా రారు కదా. ఒక 40-50% స్వచ్ఛందంగా రావచ్చేమో, మహా అయితే ఆ నాయకుడి మీద ఉన్న ప్రేమతో. మిగతా వాళ్ళందరినీ వీళ్ళే బీర్లు బిర్యానీలు ఇచ్చి తెప్పించుకోవాలి. అందులో ఎటువంటి సందేహం లేదు. మందు పోస్తారు, బిర్యానీలు ఇస్తారు, డబ్బులు ఇస్తారు, జనాన్ని తెప్పించుకుంటారు. అత్యంత వరస్ట్ పద్ధతి, బట్ స్టిల్ చేయాల్సినటువంటి ప్రెజర్ వీళ్ళ మీద ఉంది. ఎందుకంటే జనాల్ని చూపించుకుంటేనే, జనం వచ్చారని చూపించుకుంటేనే మిగతా ఇప్పుడు 15 లక్షల మంది వైసీపీ సభకు వచ్చారని చూపించుకున్నారనుకోండి, జెండా సభకి 15 లక్షల మంది వచ్చారని వీళ్ళు చూపించుకున్నారనుకోండి, టీడీపీ జనసేన వాళ్ళు, ఇటు వైసీపీ వాళ్ళు, అప్పుడే మిగతా రాష్ట్రంలో ఉన్న మిగతా 2 కోట్ల మందిని మోసం చేయొచ్చు కదా, వీళ్ళందరూ స్వచ్ఛందంగా వచ్చారని చెప్పుకుంటేనే. సో ఆ కాన్సెప్ట్లో వీళ్ళు జనాలను సమీకరించుకుంటూ తరలించుకుంటూ ఉండే ప్రోగ్రాంలో ఉంటారు. సో ఈ 15 లక్షల మందికి సంబంధించినటువంటి సిద్ధం సభ మరి కాసేపట్లో స్టార్ట్ అవుతుంది అనగా జగన్మోహన్ రెడ్డికి ఒక బిగ్ బ్యాడ్ న్యూస్ వస్తుంది తెలుగుదేశం పార్టీ వైపు నుంచి. అదేంటంటే జన సమీకరణలు, జనాన్ని చూపించుకోవడం, సభల విషయంలో హడావుడి చేయటం, జనం నాతోనే ఉన్నారు అని చూపించుకోవడం అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో, జగన్మోహన్ రెడ్డి అది దాదాపు తన పాదయాత్ర, అంతకుముందు ఓదార్పు యాత్ర, అప్పటి నుంచి కూడా ఆయనకి రకమైనటువంటి అలవాటు ఉంది. పాదయాత్ర టైంలో కావచ్చు, ఆ తర్వాత జరిగిన సభలు కావచ్చు, అంతకుముందు జరిగిన ఓదార్పు యాత్రలో కావచ్చు, తన చుట్టూ జనం ఉండాలి, ఉన్నట్టు చూపించుకోవాలి, చూపించుకుంటేనే జనం తనతో ఉన్నారని మిగతా ప్రజలు నమ్ముతారు అనే ఒక కాన్సెప్ట్ని ప్రశాంత్ కిషోరే జగన్మోహన్ రెడ్డికి ఎక్కిచ్చారని చెప్తారు. కానీ అది నిజం కూడా. ఈరోజు చంద్రబాబు నాయుడు అయినా, మొన్న జరిగిన నారా లోకేష్ యాత్రలైనా జనాల్ని చూపించుకోవడం మీదే వీళ్ళు ఎక్కువ ఫోకస్ పెడుతూ ఉంటారు. అన్ని రాజకీయ పార్టీలు అంతే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డికి ఇంకాస్త ఎక్కువ ఆ కైండ్ ఆఫ్ నమ్మకం ఉంది, జనం ఉన్నట్టు చూపించుకుంటే మిగతా జనం నమ్ముతారు అని. సో ఈ జన సమీకరణ విషయంలో అన్ని ప్లాన్లు వేసుకుంటున్న జగన్మోహన్ రెడ్డికి ఇదే రోజు వచ్చిన బ్యాడ్ న్యూస్ ఏంటంటే, ఇంతకంటే పెద్ద జన సమీకరణతో బీజేపీ ఢిల్లీ పెద్దలే రంగంలోకి దిగబోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఒక భారీ బహిరంగ సభకి నరేంద్ర మోడీ ప్లాన్ చేస్తున్నారు. మోడీ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు కానీ, వీళ్ళు ముగ్గురు ఒకే స్టేజ్ మీద కనిపించబోతున్నారు. 2014 ఎన్నికల్ని వీళ్ళు రిపీట్ చేయబోతున్నారు. 2014లో జరిగిన సభలని, ఆ ఫీలర్స్ని మళ్ళీ ఇక్కడ వీళ్ళు రిపీట్ చేయబోతున్నారు. తద్వారా 2014 యొక్క రిజల్ట్ని కూడా వీళ్ళు రిపీట్ చేయబోతున్నారు అనే మాట వినిపిస్తుంది. ఎందుకంటే పొత్తు పెట్టుకున్నారులే, మనకి కాస్త తక్కువే నష్టం ఉంటుందిలే అని ఒక ఫీలింగ్తో ఉన్న జగన్మోహన్ రెడ్డికి, ఎందుకంటే లోక్సభ ఎన్నికల్లో 370 సీట్లు సాధించాలని స్ట్రాంగ్గా ఫిక్స్ అయిన నరేంద్ర మోడీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ లాంటి ఒక చిన్న రాష్ట్రం, బీజేపీకి సంబంధించినటువంటి మూలాలేని రాష్ట్రంలో వచ్చి మరీ ప్రచారం చేస్తారని జగన్ నమ్మల. కానీ ఏపీలో 2 భారీ బహిరంగ సభలకి, కుదిరితే 3 రోడ్ షోలకి ఎలక్షన్ టైంలో బీజేపీ ప్లాన్ చేస్తోంది. సిద్ధం సభకి సిద్ధమవుతున్న జగన్కి అందినటువంటి బిగ్ బ్యాడ్ న్యూస్ ఇదే అని వైసీపీకి సంబంధించినటువంటి మీడియాలో హల్చల్ అవుతుంది, టీడీపీకి సంబంధించిన మీడియాలో హల్చల్ అవుతుంది. సో మీరు చెప్పండి, మోడీ ఎంట్రీ ఇస్తే ఏపీలో ప్రజల యొక్క ఓట్లు ఎటువైపు ఉండబోతున్నాయి? ఓట్ ఫర్ జగన్ లేదా ఓట్ ఫర్ చంద్రబాబు? ఏపీ ప్రజలు ఎవరికి ఓటు వేయబోతున్నారు అనేది సర్వే సంస్థలు మన కామెంట్లు చూస్తే క్లియర్ కట్గా అర్థం కావాలి. ఓకే, ఏపీ ప్రజలు వీళ్ళ వైపు ఉన్నారనమాట అనే క్లారిటీ రావాలి. కాబట్టి వీడియో చూసి వెళ్ళిపోకుండా కంపల్సరీ వీడియో కామెంట్ చేయండి.